మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దామన్నా. బెన్నర్ నగేష్ కిందికి దిగమ్మా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు యువజన కాంగ్రెస్ అలానే సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం, అలానే కార్యాచరణ, భవిష్యత్తు కార్యాచరణ పైన సన్నాహక సమావేశాలు ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాచరణ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి సన్నాహక సమావేశాలు. ఆ సమావేశాల్లో భాగంగా మొదటగా మహబూబ్ నగర్లో ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేయాలనేది చాలా క్లుప్తంగా చర్చించడం జరిగింది. అలానే ఇమ్మీడియట్గా తక్షణ కర్తవ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేయడము, ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ తరఫున శివసేన రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగింది. ప్రతి బూత్ నుంచి మై బూత్ 10 యూత్ అంటే ప్రతి పోలింగ్ బూత్లో మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 1900 చిల్లర పోలింగ్ బూత్లలో ప్రతి బూత్ నుంచి చురుకైనటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి యువకులని 10 మందిని యువజన కాంగ్రెస్ వాళ్ళు ఐడెంటిఫై చేయబోతున్నారు రానున్న 5 రోజులలో. అంటే దాదాపు 2000 బూతులు అనుకుంటే 20,000 మంది చురుకైన యువజన కాంగ్రెస్ కరడుగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నరనరాన జీర్ణించుకున్నటువంటి 20,000 మంది యువకులని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రానున్న వారం రోజులలో సిద్ధం చేయబోతున్నారు. వారందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఏ భారత్ జోడో యాత్ర అయితే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసి మా భారత్ జోడో యాత్ర సిద్ధాంతాలకు తగ్గట్టుగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా మన ప్రభుత్వ ఫలాలని ప్రజలకు చేరే విధంగా చేసి రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ 20,000 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కార్యోన్ముఖులై క్షేత్రస్థాయిలో పనిచేయబోతున్నారు. అలానే తొందరలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో యువకులని ప్రోత్సహించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ప్రతి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా యువజన కాంగ్రెస్ వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు మహబూబ్ నగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానీ అభ్యర్థులు ఎవరు అనేది సంబంధం లేకుండా మల్లికార్జున్ ఖార్గే గారు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించి ఎవరిని పోటీలో నిలబెట్టినా ముఖ్యమంత్రి గారి జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా 2 స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే ముఖ్య లక్ష్యంగా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రజల మద్దతుతో, ప్రజల దీవెనలతో ఈ ఉమ్మడి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం.